సన్బర్న్ వస్తుంది. సన్బర్న్ రాకుండా ఉండాలంటే నెట్ వేయాలి. తెగించి మొదటిసారి ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ పండియాలనే ఆలోచనలో ఉండండి. ఎకరాకి ఒక 2 లక్షల లెక్క మీద మిలిగింది. అన్నిటితో పోల్చుకుంటే ఇది బెటర్. కాకుంటే శ్రద్ధ మీద చేసుకోవాలి. బెంగళూరుకి పంపిస్తే మనము ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే కొంచెం రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆసక్తితో వ్యవసాయం చేస్తే లాభాలు తథ్యమని నిరూపిస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లా బస్వారం చెరువు గ్రామానికి చెందిన రైతు విజయ్ భాస్కర్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ అనంతరం తనకున్న 6 ఎకరాల్లో దానిమ్మను సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి దానిమ్మ అంటు మొక్కలను తెప్పించి గత 4 ఏళ్లుగా కంటికి రెప్పలా పంటను కాపాడుతూ అధిక దిగుబడులను సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఎకరాకు ఎంత లేదన్నా 2 లక్షలు మిగులుతోందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది 40 టన్నుల పంట దిగుబడి రాగా రానున్న సంవత్సరాల్లో 70 టన్నుల పంట దిగుబడే తన లక్ష్యమని చెప్తున్న రైతు విజయ్ భాస్కర్ రెడ్డి సక్సెస్ జర్నీ మీకోసం. జోగులాంబ గద్వాల జిల్లా బసవరాం చెరువు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం ఏతే దానిమ్మ తోట కూడా సాగు జరుగుతుంది. ఇక్కడ దాదాపు 6 ఎకరాల్లో కూడా ఈ దానిమ్మ తోట సాగు చేస్తున్నారు. ఏతే విజయ భాస్కర్ రెడ్డి రైతు మన దగ్గర వారే ఉన్నారు. వారి ద్వారా మరిన్ని విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ దానిమ్మ తోటని ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాడు, ఎలాంటి లాభాలు ఉన్నాయని చెప్పి వారి ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దానిమ్మ తోట మీకు ఎట్లా వచ్చింది ఈ తోట సాగు చేయాలని? మీరు స్టార్టింగ్ అంటే ఎన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తుంది, కాపు ఎట్లా వస్తుంది? మేము కరెక్ట్ 4 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అయితే 1.5 ఇయర్కి మొట్టమొదటి కాపు వచ్చింది. అప్పుడు 10 టన్నులు మాత్రమే వచ్చింది. రెండో క్రాపు పోయినసారి 40 టన్నులు వచ్చింది. ఈసారి కూడా 40 టన్నులు వచ్చింది. 3 క్రాపులు అయింది ఇప్పటికి. మా కుటుంబం అనేది అగ్రికల్చర్ కుటుంబం ఫస్ట్ నుంచి. నేను ఎంప్లాయీని, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. మొన్న రిటైర్డ్ అయిన ఫిబ్రవరిలో. రిటైర్డ్ అయినాక నాకు ఇంకా టైం పాస్ కోసం అగ్రికల్చర్ పెట్టుకున్నా. ఇక్కడే ఫామ్ హౌస్ కట్టుకొని అగ్రికల్చర్ పని చేసుకుంటూ ఉన్నాము. ఈ తోట, దానిమ్మ, పామ్ ఆయిల్, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇవి పెట్టినాము. అన్ని చూసుకుంటా ఒక 5 మంది వర్కర్లు ఉంటారు ఇక్కడే. వాళ్ళు ఉంటారు, నేనుంటా, చూసుకుంటాం అందరం కలిసి. మామూలుగా లేబర్ రోజు ఒక 10 మంది, ఊర్లోకి వెళ్ళి 10 మంది లేబర్ వస్తారు, డైలీ లేబరు. అట్లా నడుస్తుంది మాది. ఇప్పటికైతే బాగానే ఉంది. అన్ని పంటలతో పోల్చుకుంటే దానిమ్మ బాగుంది. డ్రాగన్ ఫ్రూట్ కూడా పోయినసారి బాగుండేది, కానీ ఈసారి కొంచెం బాగలేదు, అది రేట్లు తగ్గిపోయినాయి. ఇంకా పామ్ ఆయిల్ బాగుంది. పామ్ ఆయిల్ ఖచ్చితంగా మేము 10 ఎకరాలు పెట్టినా ఇప్పటికే ఎకరాకి ₹1,00,000 వస్తున్నాయి. 3 సంవత్సరాలు దాటింది, 4వ సంవత్సరం అది. అది కూడా బాగానే ఉంది. ఇట్లా ఉంది. మొక్కలను ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ మొక్కలను నాటడానికి కారణం ఏంటి? అంటే ఈ దానిమ్మ తోట పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే మామూలుగా దానిమ్మకాయలు సైజు చిన్న వచ్చి చాలా దానిమ్మలో క్రాప్ రాలేని పరిస్థితి, కూడా పూర్తి నష్టం జరిగింది. దాదాపు చాలా మందికి నష్టం వచ్చినాయి. చాలా మందికి నష్టం వచ్చింది. బ్లైట్లు వచ్చినాయి. అంటే మెయింటెనెన్స్ ని బట్టి ఇది చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. దానిమ్మని మన చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాలి. ఇంకోటి, ఇది సస్యరక్షణ చర్యలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2-3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా స్ప్రే ఉంటుంది. మనం ఉదయం సాయంత్రం చెట్టు చూసుకోవాలి. చూసుకుంటే అది ఏమొస్తుంది, ఏం కొట్టాలి అనేది మరుసటి రోజు ఎమ్మడే కొట్టాలి. లేట్ చేస్తే అది పనిచేయదు. ఇది వేరే పంటలకి దీనికి చాలా తేడా. కాబట్టి దీన్ని జాగ్రత్త చూసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకోటి, బోర్మి కాంపోస్టు, ఎరువు మేము కింద పటిగేషన్ ఇస్తుంటాం. కాబట్టి ఎంత బలం పెడితే అంత కాయ సైజు వస్తుంది. దీని మెయింటెనెన్స్ని బట్టి ఇది వస్తుంటుంది. అంతేగాని మనం ఊరికి ఏ సీడ్స్ పెడతామంటే రాదు ఇది పంట. అన్ని పంటలతో లాగా కాదు. అదే ఫామ్ ఆయిల్ చెప్పు, నీవు వేసి ఎక్కడున్నా నడుస్తుంది. కాబట్టి దీన్ని కొంచెం కేర్ఫుల్గానే చూసుకోవాలి. అదే రకంగానే నేను చూసుకుంటున్నా. ఇప్పటికైతే మంచిగానే క్రాప్ ఉంది. ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ వచ్చేది, 40 టన్నుల కన్నా ఎక్కువ దాటాలి. కానీ ఈసారి కొంచెం వాతావరణం అనుకూలించక ఇంకా తగ్గింది. యాక్చువల్గా అయితే 60 టన్నులు రావాలి ఈసారి. నాకు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 70 టన్నులు పండించాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నా నేను. మరి ఎంతవరకు వస్తానేది చూద్దాం, నెక్స్ట్ ఆలోచన. ఇది దానిమ్మ తోటల పూత సమయంలో ఎలాంటి పిచికారీ చేయాలి, దాని జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? పిచికారీ అంటే ఇది కటింగ్ చేస్తాం మొత్తం.
ప్రూనింగ్ చేసిన తర్వాత ఎండబెడతాం ఒక నెల రోజులు, నెల 10 రోజులు బాగా వాడొచ్చినాక. అప్పుడు ప్రూనింగ్ చేస్తాం. ప్రూనింగ్ చేసిన తర్వాత ఇథ్రిల్ అనేది ఒక మందు ఉంటుంది. ఆ మందు కొడితే ఉన్న ఆకు కూడా రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత అప్పుడు ఓ వారానికి నీళ్ళు ఇడుస్తాం. అప్పుడు చిన్న ఇగుళ్ళు వస్తుంటాయి. అప్పుడు పూత వస్తది. ఆ పూత వచ్చేటప్పుడు ఆ పూతని తినకుండగా ఫంగిసైడ్స్, లైట్ ఫంగిసైడ్స్ కొట్టుకుంటూ డోస్ పెంచుకుంటూ పోతుండాల. ఫంగిసైడ్స్, వాటర్ చూసి ఇడసాలి. అప్పుడు ఒక్క 15 రోజులు మాత్రం వాటర్ కొంచెం జాగ్రత్తగానే వదలాలి. తక్కువనే. ఆ 15 రోజుల తర్వాత వాటర్ పెంచుకోవచ్చు. ఆ లెక్కలో ఆ పూత సెట్టింగ్ అయిందనుకో, ఒక 50% మనకి ఇబ్బంది తప్పినట్టే. ఇంక తర్వాత ఇంక కాయ సైజు రావడం కోసము వాటిని సస్యరక్షణ చర్యలు చేయడము, అవి కాయ మీద మచ్చ రాకుండా ఉండడము, వాటికన్నిటికి మందులు కొట్టుకుంటూ ఉండాలి. ఇంకోటి సన్బర్న్ వస్తుంది. సన్బర్న్ రాకుండా ఉండాలంటే నెట్ వేయాలి. మేము ఇంకా ఫస్ట్ కాబట్టి నెట్ వేయలేదు. నెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈసారి ఆలోచనలో ఉన్న నెట్ వేయాలని. సో ఆ క్రాప్ని బట్టి క్రాప్ మంచిగా పట్టిందనుకో ఖచ్చితంగా నెట్ వేపిస్తాయి. ఈసారి కూడా నెట్ వేయించి మొదటిసారి ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ పండియాలనే ఆలోచనలో ఉన్నాను నేను. అంటే ముఖ్యంగా అంటే ఈ దానిమ్మ మొక్క ఏదైతే ఉందో ఈ సీడు అంటే మీరు మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి తీసుకొచ్చినాము. అది అక్కడ గూటీలని అంటు కడతారు. అంటు కట్టి ఒక కవర్లో వేసి పెంచుతారు. అప్పుడు మేము తెచ్చినప్పుడు 4 years బ్యాక్ 36 రూపాయలకు ఒక మొక్కలాగా తెచ్చినాము. ఇప్పుడైతే 45 రూపాయలు అంటున్నారు. అప్పుడు అట్లా తీసుకొచ్చి చేసినాము. మొత్తం మాకు సక్సెస్ బాగానే ఉంది. కొన్నిసార్లు సీడ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మాకైతే ఫెయిల్ కాలేదు. మంచిగానే వచ్చింది. మంచిగానే పడుతుంది. బాగుంది. రైట్. ఇప్పుడు దానిమ్మ కాపు సమయంలో ఫస్ట్ కాపు ఏ విధంగా వచ్చింది? చిన్న సైజ్ వచ్చిందా? చాలా సైజు మీకు ఎంత దిగుబడి వస్తే అంత సైజు పెద్దగా వస్తే మీకు లాభడి ఉంటది. అట్లేం లేదు. మనకి దిగుబడి తక్కువ ఉన్నప్పుడే, క్రాప్ తక్కువ పట్టినప్పుడే సైజ్ ఎక్కువ వస్తుంది. కొంచెం క్రాప్ ఎక్కువ పట్టింది అనుకో సైజ్ తక్కువ ఉంటుంది. కాకుంటే ఆ క్రాప్ ఎంత పట్టిందో దాన్ని బట్టి మనము పటికేషన్ ఇస్తుండాలి. పటికేషన్ ఇస్తూ పెంచాలి. దాని పెంచాలి కాయని. అట్లా పోయినసారి మాకు 3 సార్లు కూడా 400 గ్రాములు 500 గ్రాముల వరకు వచ్చినాయి. కాబట్టి అన్ని 500 గ్రాములు రావు. 200 నుంచి 500 గ్రాముల మధ్యలో వచ్చినాయి. ఈసారి కూడా అట్లే వచ్చింది. ఈసారి ఇంకా కొంచెం సైజు లావుగానే ఉన్నాయి. పోయినసారితో పోలిస్తే పోయినసారి కొంచెం ఎక్కువ క్రాప్ ఉండే కాబట్టి కొంచెం సైజు తక్కువనే ఉండే. ఈసారి ఇంకా ఎక్కువనే వచ్చినాయి. సైజ్ అయితే బాగా వస్తున్నాయి. మాదైతే బాగా వస్తుంది. ఇంకోటి మనం పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. మేము ఇయర్లీ 2 times పెడతాను నేను ఎరువు. పశువుల పేడ పెడతా, ఉరిమ్ కాంపోస్ట్ పెడతా, తర్వాత అన్ని న్యూట్రియన్స్ కూడా వదులుతుంటా. అన్ని న్యూట్రియన్స్ కూడా డ్రిప్ ద్వారా వదలడము, మళ్ళీ పెట్టడం మధ్యలో అట్లా చేసుకుంటా. ఇంకోటి లేబర్ను పెట్టి ఎక్కడెక్కడ ఏమన్నా డ్యామేజ్ వచ్చిన కాయ ఉంటే తెంచేసుకుంటా, వాటిని నీట్గా మెయింటైన్ చేసుకుంటా. ఏమన్నా కాయ కింద యూసులు వస్తాయి, బుడాల కాడ అట్లా యూసులు వస్తుంది. ఆ యూసులను కత్తిరించుకుంటా చేసుకుంటా ఉంటాం. కాబట్టి మెయింటెనెన్స్ బాగుంటే బాగుంటుంది. మనం చేసి ఏ సీడ్స్ పెడదామంటే వేరే పంటలాగా కాదు. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్. ముఖ్యంగా దానిమ్మ తోట సాగు విషయంలో మీరు సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? లేబర్‌తో పాటు మీ తోటకు కావాల్సిన అంటే ఖర్చు ఏ విధంగా పెడుతుంది? లాభడి ఎట్లా వస్తుంది? ఎంత దిగుబడి వస్తుంది? మీకు లాభం ఎంత వస్తుంది? 12 లక్షలు నాకు ఓన్లీ ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్‌కి అయినాయి. 4 లక్షలు కూలీలు అయినాయి. కలుపు కూలీలు అనుకో, తర్వాత ఎరువు పెట్టిన కూలీలు అనుకో, అట్లా కూలీలు 4 లక్షలు అయింది. అట్లా 16 లక్షలు అయింది. ఒక 26, 27 లక్షలు అమ్మినా ఈసారి. కాబట్టి ఇంకా కొంచెం క్రాప్ ఎక్కువ వచ్చింటే ఎక్కువ అమ్మేవాడిని. క్రాప్ అయినా ఒక ఎకరాకి ఒక 2 లక్షల లెక్క మీద మిగిలింది ఇప్పుడు యావరేజ్లో మాకు. ఎకరాకి ఒక 2 లక్షలు, 1,50,000 నుంచి 2 లక్షలు ఖచ్చితంగా మిగులుతుంది. అది క్రాప్ వస్తే. క్రాప్ రాకపోతే తగ్గొచ్చు. కానీ వేరే ఏ క్రాప్ వేసినా నీకు 50,000 కన్నా ఎక్కువ మిగలదు. కాబట్టి అన్నిటితో పోల్చుకుంటే ఇది బెటర్. కాకుంటే శ్రద్ధ మీద చేసుకోవాలి. చేసుకోలేదంటే ఉన్నది కూడా పోతుంది. దీని పరిస్థితి అది. అంటే ఇప్పుడు ఈ దానిమ్మ తోట ఏదైతే మార్కెటింగ్ ఏదైతే ఉందో దానిమ్మ పండ్లను గాని మీరు ఎక్కడ విక్రయిస్తారు? మీకు ఎక్కడ వెళ్తే లాభం చెందుతుందన్న ఒక అంటే ఆలోచన ఏ విధంగా ముందుకెళ్లారు? నేనైతే ఇప్పటి వరకు హైదరాబాద్ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్కే పంపిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి వాళ్ళు వ్యాపారస్తులు వచ్చి అడిగితే కూడా ఇవ్వట్లేదు. నేను వాళ్ళు ఇచ్చినా మన దాంట్లోకెళ్ళి లాభం తినాలి, కానీ వాళ్ళు చేతి తీసుకొచ్చారు కదా. అదే రిస్క్ ఏదో మనం తీసుకుందాం. నేనేదో కర్ణాటకకి వెళ్ళి గ్రేడింగ్ చేసే వాళ్ళని తోలుకొచ్చి ఇక్కడ మా లేబర్ని పెట్టించి తెంపించి గ్రేడింగ్ చేపించి బండ్లు పెట్టి నేనే పంపిస్తున్నాను డైరెక్ట్. అక్కడ ఫ్రూట్ మార్కెట్ అమ్ముతున్నాను ఇప్పటి వరకు. సరే ఇంకా నెక్స్ట్ ఇయర్ కొంచెం
నెట్ వేసి కాయంగా మంచి సైజు వచ్చి బాగా నీట్గా ఉంటే బెంగళూరుకి పంపాలనే ఆలోచనలో ఉన్నా. ఆ బెంగళూరుకి పంపిస్తే మనము ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే కొంచెం రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈసారి ట్రై చేయాలని చూస్తున్నా. అది కూడా చేయాలి. ఈసారి చేస్తా. విజయభాస్కర్ రెడ్డి సార్. అయితే ఏదైతే ఏదో తోట సాగు చేయాలన్న రైతులకు ఆలోచనిస్తే మీరు ఏం చెప్తారు? అంటే ఈ దానిమ్మ తోట కాకుండా మిగతా తోటల సాగు విషయం కావచ్చు, ఏదైతే డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, పామాయిల్ తోట కావచ్చు, మిగతా దానిమ్మ, జామ తోటల విషయాల్లో కూడా ఒకవేళ మీరు రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తారు? నేను అంటే ఇప్పుడు జామ నేను వేయలేదు. కాబట్టి నాకు దాని గురించి అనుభవం లేదు. అది లాభమా నష్టమా మనం చెప్పలేము. నేను బొప్పాయి పెట్టాను. బొప్పాయి నాది కొంచెం వైరస్ వచ్చి పాయ కాబట్టి దాన్ని కూడా నేను చెప్పలేను. ఇప్పుడు ఇప్పుడు అన్నిటికన్నా నంబర్ 1 అంటే పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ రిస్క్ తక్కువ, పంట ఎక్కువ. నీకు స్ప్రే ఒక 3 ఇయర్స్ వరకు 1 మంత్లీ 1 సారి స్ప్రే చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంక స్ప్రే అవసరం లేదు. నువ్వు వాటర్ పెట్టుకుంటే చాలు. అది నెలకి ₹1,00,000 ఈజీగా ఒక్క ఎకరా మీద కూడా పండియొచ్చు. ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే. అటువంటిది అది క్రాపు. కాబట్టి అన్నిటికన్నా ఇప్పుడు పరిస్థితి పామ్ ఆయిల్. నెక్స్ట్ వచ్చి దానిమ్మ. డ్రాగన్ ఫ్రూట్ అంటే పోయినసారి వరకు బాగుంది. ఈసారి పరిస్థితి బాలేదు దానిది. నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దాన్ని నేను సజెషన్ చేయను ఎవరికి కూడా. ఈ దానిమ్మ అయితే కష్టపడి చేసుకుంటామంటే బాగుంది. చేసుకోవచ్చు. దానికి సజెషన్ ఎవరైనా అడిగినా నేను చెప్పగలను. ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం మందులు కొట్టాలి అన్నీ చెప్పగలను. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే బసవరాజ్ చెరువు ప్రాంతంలో ఏదైతే 6 ఎకరాల కూడా నిర్మాణం ఏదైతే 6 ఎకరాలకు సంబంధించిన దానిమ్మ సాగు చేస్తున్నారో విజయభాస్కర్ రెడ్డి, ఆయన ఏదైతే 4 ఏళ్ల పాటు కష్టపడ్డాను, ఈ రోజు ఈ కాపు ఈ స్థాయి వచ్చింది. సంవత్సరానికి ఈ విధంగా దిగుబడి వస్తుంది. నాకు మినిమం 1,00,000 నుంచి 2,00,000 వరకు లాభం వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ దానిమ్మ సాగు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరికైనా ఆలోచన రైతులకు దానిమ్మ తోట కాదు, మిగతా పామాయిల్ తోట ఆలోచన విధంగా ఎవరైనా సాగు చేయాలనుకున్న వాళ్ళు సంప్రదించాలని చెప్తున్నాను. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా దానిమ్మ తోట విషయంలో కూడా చాలా 4 ఏళ్ల పాటు క్షుణ్ణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపు 6, 7 మందిని లేబర్స్ పెట్టి ఏమేమి కావాలో అంటే దానిమ్మ తోట సాగు విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి పిచికారీ కావచ్చు, అలాగే మెయింటెనెన్స్ అంటే దానిమ్మ తోట లాభాలు రావాలంటే, అలాగే దిగుబడి దాంతో పాటు కాపు వేపుగా రావాలన్న విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానికి సాగు చేశాము. అందుకే ఈ రోజు ఈ స్థాయిగా దిగుబడి వస్తుంది. ఈ నుంచి ఇంత మెయింటెనెన్స్ చేయడం వల్లనే మాకు ఈ విధంగా లాభం చెందుతుందని చెప్పి విజయభాస్కర్ రెడ్డి రైతు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది.